చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులే ఇయాల్టి మోక చూసుకోరి. తెలంగాణ సవాళ్ళ మీద సవాళ్ళు వేస్తున్నారు అనుకో రాదురు సిగాలు ఊగినట్టే. ఇవాళ రైతు సంగ్రామ సభ పెట్టిరు కదా వరంగల్ కార్ పార్టీ వాళ్ళు. ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి మాజీ మంత్రి కేటీఆర్ దంచి ధనం చిసిపెట్టిండు అనుకో రాదుండ్రి. ఏం చేసిండ్రు మీరు అన్ని ఫేక్ మేళాలు పెడుతున్నారు. ఆ మేళాలు పెట్టి మేలు చేసిందే వాళ్ళకి రైతులక అంత సీనే లేదు మీకు. అరే కనీసం ఒక్క ఊర్లో మొత్తం ఏం లేకుండా రైతు రుణమాఫీ అయినట్టు చూపిరు. గట్ల గిట్ల చేస్తారా అంటే నేను ఉన్న నా పదవికి రాజకీయ సన్యాసం చేస్తా మీతోనవుతుందా? కానే కాదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి రేవణాలు పెట్టుడు తప్ప ఈయన చేసింది ఏం లేదు. రైతులకు అయినా ముందులు నడిపించింది ఏం లేదు. మళ్ళీ మీదకి వెళ్ళి ముచ్చట్లని చెప్తున్నారు. ఆ ఎరువులు ఇచ్చింది లేదా, అరువులు ఇచ్చింది లేదా, ఏది లేదా, రుణమాఫీ లేదా. మళ్ళీ మీదకి వెళ్ళి ఎందుకు ఓ అమ్మ మందిరకు పళ్ళ గంపలు మోసుడు మళ్ళీ మా మీదకి వెళ్ళి వాడు. మీ సంగతి అంతా మాకు తెలియదా? రారి చూసుకుందామని ఛాలెంజింగ్ చేస్తున్నాడు అనుకో రాదురి. వాళ్ళు అట్లనే అనాలి, గిలిగి ఇట్లనే వినాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. మీటింగులు మటుకు జోరుగా అవుతున్నాయి. ఇక స్టార్టింగ్లు ఎట్లెట్లుంటాయో రేపటి నుంచి ఇక చూద్దాం వీళ్ళ నడుమ. ఇక కారోళ్ళు కాలు దువ్వి ఒక సభ మీద ఒక సభ అనుకుంటా రైతు సభలు పుల్లుగానే పెడతాండ్రు. వరంగల్ కాడ రైతు సంగ్రామ సభల కాంగ్రెస్ సర్కారు మీద మల్లో త్యాప పుల్లు గరమై నిప్పులు గక్కిండు మాజీ మంత్రి కేటీఆర్. రైతుల్ని మోసం చేసిండ్రు, అన్నదాతల్ని నిలువున ముంచిండ్రు. ఇక గిట్లాగే ఘనతగి కాంగ్రెస్ సర్కార్కే అత్తది. కాంగ్రెస్ సర్కారు దగా మేళాలు పెడుతుంది. ఇక పంటగమయ్యి ఆత్మహత్య చేసుకున్న 1000 మంది రైతులకు 10 లక్షల చొప్పున పరిహారం ఇయ్యాలే, సంపూర్ణంగా రుణమాఫీ చెయ్యాలి, రైతు బంధు అమలు చేయాలి, ఎసొంటి అడ్డులు లేకుండా పంటను కొనాలి, రైతు బీమాను మళ్ళా పునరుద్ధరియాలి అని చెప్పి గిట్ల డిమాండ్ చేసిండు గమాండిగా కేటీఆర్. చూడుండ్రి రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిన రుణమాఫీ జరిగిందని శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళ కట్టబెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. ఇంకా చూసి రానులా ఎట్లా నడుతాందో. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని చెప్పి ఓ షిటా పటా ఇక పటాకులు ఇసిరిండు పోన్రి కాంగ్రెస్ వాళ్ళ మీనికి. రైతు బంధుని కేంద్రంతోటి 12 రాష్ట్రాలలో అమలు చేసిండ్రు. ఇప్పటికే 3 సార్లు రైతు భరోసాని ఎగ్గొట్టిండ్రు. ఇంకేం చేస్తారు మీరు? రైతుల్ని నిలువున ముంచుడు తప్పేమన్నా అత్తాది అని వరంగల్ సభ వేదిక మీదికెళ్లి సీఎం రేవంత్ సారికి కేటీఆర్ సవాల్ ఇసిరిండు పోన్రి. ఒక్కూర్లైనా 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు ఆగో నిమ్మల రామానాయుడు సారు. మీరు కొత్తగా చెప్పేది ఏమున్నది జగనాల గురించి? ఆయన చాలా ఇగురంగల్ల మనిషి అని మనకి ఎరికేనే. ఆయన చేత తట్టుకోలేక, ఆయన అభివృద్ధి తట్టుకోలేక, ఆయన చేస్తున్న పనులకు నిలబడలేక ఏపీ జనాలు సాల్ ఆయన సాల్ జగనాలు మీ సేవలు సాల్ సారు అని ఇంటికి పంపితిరి. మళ్ళీ మీరు ఇక వెలిగొండ ప్రాజెక్టు ఇట్లా చేసిండు, అది అట్లా చేసినట్టు మరి ఆయన వచ్చిందే అట్లా చేస్తుంది కాదు సారు. ఏపీని మొత్తం ముదినష్టం చేసి ఆగం చేసి అంగట్లో కూర్చోబెడదామనే వచ్చిండు. 5 నెలల అవకాశం తీసుకున్నాడు. గంతగానం ఎంత చేయాలో గంత చేసిండు. మళ్ళీ కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు సార్ వచ్చినాకనే కదా మీ హయాంలే కదా మళ్ళీ నడుస్తున్నది. ఇక ఆయన ముచ్చట తీసేమిటికి తీయకేమిటికి చెప్పుకుంటే ఇక చేతాడంతున్నది లిస్టు. ఆయన ఏంది ఆయన కార్యకర్తలు కానీ, ఆయన అభిమానులు కానీ, వారు ఎటువంటి కబ్జా కోర్లు, ఎటువంటి రౌడీలు, ఎన్ని కేసులు, ఎక్కడి కథ, ఏం కారకానా. 5 ఏళ్ళలో అది ఏపీయా లేకపోతే ఏందో అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చే. ఇక మరి కాసోటి ఆయన గురించి మళ్ళీ చెప్పుకున్నాడు ఎందుకు సారు? కాకపోతే చెప్పత తప్పదు కదా. కోట్లు మింగి ఇక కళ్ళలో కూర్చొని నిమ్మలంగా మాకే మెరకపాడయింది, మేమే మస్తు అభివృద్ధి చేయబోయినాము కానీ జనాలే నోసుకోలే అని మీదికెళ్ళి మాట్లాడుతుంది కదా బొగల మాటలు. ఇక ఇందాం రారా ముచ్చట. జగనాలు చిట్టా ఇప్పితే మొత్తం నీదే ఉంటది ముచ్చట. పోయిన 5 ఏళ్లల్లా ఏం చేసినావంటే ఏం చేయలేవనే సమాధానం తప్ప చేసిండనే సమాధానం అయితే ఒక్కటినబడది. గాలిపంక పార్టీ అధినేత జగ్గులు మీన మంత్రి నిమ్మల రామానాయుడు సారు సుత గిట్లనే గరమైండు. జగ్గులు హయాంలా వెలిగొండ ప్రాజెక్టు పనులు పురాగా పూర్తి చేయకుండా మొత్తం ఆగమాగం చేసి పెట్టిండ్రు. ఇక టీబీఎం తీసేయకుండా ఇంకా 3000 కోట్ల ఇలువైన పనులు చేయకుండా ఎలుగొండను జాతికంకితం చేసిరని ధ్వజమెత్తిండు పూన్రి. ఇక టీబీఎం తీయకపోతే ఎన్నెల నుంచి నీళ్ళు ఎట్లత్తాయని చెప్పి ప్రశ్నించిండు. ఇలా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో
ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాని కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క వేల కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. గింత తెలివుంటే మంచిగానే ఉండు నిమ్మల సారు. జగ్గులకు గివన్ ఏం అవసరం. ఇక ఆయన మంచిగున్నాడు, ఆయన కింద పని చేసేటోళ్ళు మంచిగున్నారని ఒకటే చాలు. ప్రకాశం జిల్లా రైతులను జగ్గులు పురాగా మోసం చేసిండు. మార్కాపురం డోర్నాల ఇక ఓ పర్యటిత్తా అని పోయి వెలుగొండ టెన్నెల్ల లైనింగ్ బెంచింగ్ పనులను మొత్తం పరిశీలించిండు కదా. ఏం చేసినవయ్యా పరిశీలించి ఏం చేయపోతివి? టెన్నెల్ల 19 కిలోమీటర్ల దూరంలా ప్రయాణించిన మంత్రి సారు 5 గ్యారెంటీలతోటి జరుగుతున్న పనులను కార్మికులను మంచిగా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఇప్పుడు టెన్నెలు 2ల 12వ కిలోమీటర్ కాడ చిక్కకపోయిన టీవీఎం మిషన్ కాడికి పోయి మంత్రి సారు గిది నెట్ల చేస్తే మంచిగా ఉంటుందని పురాగా అరుచుకున్నాడు. గిట్లుండాలి ప్లానింగ్ అంటే. ఇక గిట్లా చూడాలి, ఎట్లా చేస్తే జల్దిన పనులు అయిపోతాయని చూడాలి. అంతేగాని గాలి కిడిచ పెడితే నడుతుందా గాలిపంక పాటి జగ్గులు? ఇక చూసినారులా ఎట్లయిపోయిర్రు అంటే నర్సులు కూడా గింత బేరాలకు తెగబడి ఆఖరికి తల్లిని పిల్లని దూరం చేసిరు అనుకో రాదురి. ఇక కానుపు కానీ దవాఖానకు పోయిందట ఓ అక్క. పోతే కానుపు అయిందట. మొత్తం అంచనా అయినాక పిల్లని తల్లిని ఒకతాన పడబెడతారు కదా బెడ్ మీద. ఇక ఒకతాను ఉంచిరు. అంతలనే నీకు టెస్టులు ఉన్నాయి నువ్వు రామ్మా అంటే పాపను ఆడ వదిలిపెట్టి టెస్టులకు అని పోయిందట ఆ తల్లి. టెస్టులు అన్నారు కదా అని పోయి మళ్ళీ వచ్చేసరికి అయ్యో నువ్వు అటు పోయినావు మీ పిల్ల చచ్చిపోయిందమ్మా ఇక ఏమిటికి అక్కరాదని మేమే అవతల బారేసినామని చెప్పిరట. ఓసి నీ పాపం పాడైపోను నేను పోయేటప్పుడు మంచిగున్న బిడ్డ మళ్ళీ ఎట్ట చచ్చిపోతుందమ్మా అని లబో దిబ్బో మొత్తుకొని వాళ్ళ మీద లొల్లికి దిగి దౌడానికి దిగుతాలకు మొత్తం కథ బయటపడ్డది. వేరే వాళ్ళు పిల్లలు లేనోరు 150,000 ఇస్తానంటే వాళ్ళకి అమ్మేసిరట. ఇక చూడురి అప్పుడే పుట్టిన పసి కందు నలుసు మీద కూడా బేరాలు చేస్తున్నారంటే ఆ బతుకులు బతికితేంది బతకకుంటేంది. ఆమె ఏ దవాఖానకు పోవాలి ఎట్లా పోవాలి ఎవరన్నా అమ్మేటట్టు ఉన్నదా? ఇట్లా అమ్మేటట్టు ఉంటే ఏముంటుంది ఏం కథ? ఓ అమ్మ ఎక్కడ న్యాయం ఏం కథ నువ్వులా నర్సికాక గింతగానం బాగా బాధపడుకుంటా చెప్తున్నావు కానీ ఏనో చెప్పరాదే పేరూరు మాకు తెలుస్తుంది కదా ముచ్చట అంటే పేరు చెప్తా ఊరు చెప్తా జిల్లా చెప్తా పల్లె చెప్తా పోదాం రారులా ఎవరిని నమ్మేటట్లేదు. దవాఖాన అని లేదు, ఆ దుకాణం అని లేదు, బస్టాండ్ అని లేదు, బజార్ అని లేదు, ఈడని లేదు, ఆడని లేదు. ఏడ దొరుకుతాడా మందిని ముంచాలే ఇక అవతల వాడాలి. అగో గదే ఉన్నది కథ. అరే గిట్ట తయారైనాక ఎట్లనుల్లా 9 నెలలు మోసి బిడ్డ బయటకత్తే చూసుకొని సంబరపడే తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చిండ్రు గీ మెదకు కేర్ దావకాన్లా. ఇక ఓ శిశువుని అమ్మిండ్రుల్లా అప్పుడే పుట్టిన పసిబిడ్డని. దావకాన్లల్లా గిసొంటి పనులు చేస్తే పోతారిగా గసొంటి దావకాన్లకు 2 నర్సులు గిట్ల వేసిండ్రట. డెలివరీ అయినాక మహిళను టెస్టులకు పంపించిండ్రట. అటెనక సిక్కి బిడ్డే పానంలో మంచిగా లేదు, బిడ్డే లేనే లేదు, కాలం చేసింది అని చెప్పి మస్తుగా నమ్మించిండ్రట. ఆఖరికత్తే 150,000కు గల బిడ్డను ఇంకెవరికో అమ్మిండ్రట. గీ ముచ్చట ఎరకవుడితోటి ఇంటోళ్ళు తల్లిదండ్రులు పుల్లుగా గరమై పోలీసోళ్ళ కాడికి పోయిండ్రు. షవ్వా ఏం లెక్క ఏం కథ. నర్సులంటే ఎట్లుండాలా? ఇక ఎంతో ఆశలతోటి ఎంతో పాయిరంగా ఎంతో పానమూలే చూసుకుంటా ఉంటారు బిడ్డ బయటకత్తే ఎత్తుకొని మురిసిపోదామని. పిల్లగాండ్లు లేక బాధపడేటోళ్ళు ఎంతో మంది. ఇక గది ఒక వరం అనే చెప్పాలా. గసొంటి గల్ల ఆనందాన్ని గింతన్నల్లని చేస్తారు. పాతిమానటామే డెలివరీ పోయిందట కేర్ దావకాన్లకు మెదకు కాడ. ఇక దావకాన్ల పనిచేస్తున్న ఉన్నీసా నిలోపరు. ఇక అప్పుడే పుట్టిన గా బిడ్డను సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ కు 150,000 రూపాయలకు అమ్మిండ్రట. ఇక ఈ ముచ్చట మొత్తం బయటకు పోకుడుతోటి బిడ్డ తల్లిదండ్రులు పోలీసుల కాడి కొవ్వుడుతోటి నువ్వద్దిగానే ఎరకవుడుతోటి ఇక 2 నర్సులను కొన్న ఇంకొక 2ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తోలిండ్రట. గింత అన్నాల మా గిసొంటి పనులుంటే మానుకోవాలా? కూటమి సర్కార్ అధికారంలోకి ఎక్కి 22 నెలలు అవుతుంది. 22 నెలల 22 ఐటీ కంపెనీలు వచ్చినాయి ఏపీలకు. అంటే అభివృద్ధి ఎట్లున్నదో మనం ఆలోచన చేసుకోవాలి. ఐటీ కంపెనీలు అన్నీ రిటర్న్ తిరిగి వచ్చినాయి అంటే ఇక్కడ ఉన్న యువతకు ఎంత ఉపాధి కలుగుతుంది, ఎంత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా. మరి గది కదా ఆలోచన చేయాలి విజన్ ఉన్న నాయకులు. అదే చేసిండు నారా చంద్రబాబు నాయుడు సారు. అదే విజన్ ఇంకా
అంటే ఇంకా రెట్టింపు విజన్ 100% విజన్ చంద్రబాబు నాయుడు సార్ కంటే కూడా బ్రహ్మాండమైన విజన్ ఉన్న జగన్ గారు తలుచుకున్నప్పుడు ఏమైందయ్యా అంటే ఉన్న కంపెనీలు కూడా ఉడాయించినాయి అన్నట్టు నువ్వు నాయనో నీ విజన్ మేము తట్టుకోలేము అయ్యో ఇది ఎక్కడి విజన్ ఏం కాతమ్మా ఈ పంత వలిగేటట్టున్నది నీ కంపెనీ పాడైపోను నీ కాడ పెట్టుకుంటే నీ దందలకు నీ కార్యకర్తలకు నీ అభిమానులకు మేము తట్టుకోలేము నాయన ఇంత విజన్ మాకు మా కంపెనీలకు సెట్ కాదని అందరు వెళ్ళిపోయారు కదా అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చిరు అన్నట్టు ఏపీకి ఎందుకనంటే మరి ఇప్పుడు అసలైన విజన్ ఉన్న నాయకుడు వచ్చిండు కదా పెట్టుబడులు పెట్టడంలో కానీ కంపెనీలను రప్పియడంలో కానీ వాళ్ళు దంద చేసుకోవడంలో కానీ అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏపీని ఎట్లా ముందరికి తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది కాబట్టి 22 నెలలనే 22 కంపెనీలు వాపసు వచ్చినాయి దట్ ఈజ్ ఏపీ దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు సార్ అని అక్కడ వాళ్ళు సెల్యూట్ అంటున్నారు కావాలంటే చూపిస్తారు అది ఓ గాలిపంక పాటోళ్ళు కండ్లు కనబడుతున్నాయా లేకపోతే మూతలు పడ్డాయా కండ్లు జరా పెద్దగా వేసుకొని చూడుండ్రి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పరిశ్రమ నచ్చిందా అచ్చుడు పక్కకు పెట్టుండ్రి ఉన్న పరిశ్రమలే ఇక్కడ ఉండ మొర్రో అని చెప్పి దండాలు పెట్టుకుంటా పోయినాయి కానీ ఇప్పుడు గట్ల కాదు పరిశ్రమల మీద పరిశ్రమలు పుల్లుగా ధరలత్తా అన్నాయి ఏపీకి విశాఖకు ఐటీ కంపెనీలు భారీగా ధరలత్తున్నాయుల్లా 22 నెలల కూటమి సర్కార్లా ఏం తక్క 22 ఐటీ కంపెనీలు వచ్చినాయి సాగర తీరాన్ని ఐటీ హబ్బు లెక్క మార్చితందుకు ఏపీ సీఎం చంద్రబాబు సారు మంత్రి లోకేష్ అన్న ఎంత కష్టపడుతుండ్రో గిన్లనే తెలుస్తుంది గల్ల కట్టమంతా గూగుల్ వచ్చేసి వైజాగ్లో రావడం వైజాగ్ ప్రజల తాలూకా మనోభావాలు గత 20 సంవత్సరాల్లో ఇక్కడ పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదన్న బాధ ఈరోజు ఈరినట్టే అని అనుకుంటున్నాం సో ఈరోజు ఏఐ అనేది విశాఖపట్నంలో ఒక గ్లోబల్ మ్యాప్లో విశాఖపట్నాన్ని పెట్టడం అనేది చాలా 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 మంచి ఉద్దేశం ఇప్పుడు ఇక్కడున్న స్కూల్లో చదువుతున్న పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ అది అద్భుతమైన శుభవార్త తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు కూడా ఉంటూ ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు మేజర్గా లేటెన్సీ బేస్డ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో డేటా సెంటర్కి దగ్గరలో ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయన్న ఒక ఆశాభావం వ్యక్తం చేశారు మన ముఖ్యమంత్రి గారు అండ్ లోకేష్ గారు వీళ్ళ తాలూకా విషయం చాలా బాగుంది అండ్ ఈరోజు ఇక్కడ ఇది జరగడం చాలా చాలా సంతోషకరం 10,602 కోట్ల పెట్టుబడులతోటి 1,10,000 నౌకర్ల అవకాశాలు ఇచ్చేందుకు సంస్థలకు సర్కారు మొత్తంకైతే ఇక ఓకే చెప్పిందిలా దాదాపు 170 ఎకరాల భూమిని ఇచ్చుడుతోటి జల్ది పనులు సుత చేస్తాన్రు ఇంకా పెట్టుబడుల కోసము పనులు సుత సురువు చేసిండ్రు అనుమతులు సుతిస్తుంది ఇక పోయిన ఏడాది విశాఖల ఒకటే రోజు 9 ఐటీ కంపెనీలకు భూమి పూజ చేసిండ్రు అటు గాలిపంకపాటి హయాంలా విశాఖ నుంచే వెళ్ళిపోయిన ఐబిఎం కంపెనీ సుత కూటమి సర్కార్లా మళ్ళా తిరిగి వచ్చింది మరే ఊకనే రాసినారు వెనకట కవులు ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగరు ఇది నిజమేనండో నాయన అన్నట్టు అయిపోయింది అనుకో రాదురి గిడ భద్రాద్రి జిల్లా దమ్మపేట కాడ చూడుండ్రి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు అందున్న రికార్డ్స్ డేటా మొత్తం డిలీట్ చేసి కంప్యూటర్లు ఎత్తుకొని పోయిరట ఆగానే పక్కూరోనికి ఏం అక్కరా కంప్యూటర్లు ఎత్తుకపోను ఇదెవడో మన ఊరోడే చేసి ఉంటాడు ఎన్నో అవకతవకలు జరుగుంటాయి రికార్డులు బయటకు వస్తే మొత్తం ఉన్న రికార్డులన్నీ ఆగమైతాయి ఇక మా బతుకంతా అందరు బస్ స్టాండ్ అయిపోతుంది అని చెప్పి అనుకొని మరి పాతోలా కొత్తోలా ఎవరో ఇది కావాలనే చేసిరు ఈ ముచ్చట బయటికి రావాలని ఊరోళ్ళు లొల్లి పెడుతున్నారట పోలీసుల దాకా కూడా పోయిందట ముచ్చట కాదు దొంగలే పడ్డారు అన్నట్టుగా ఇంకోటి చెప్తున్నారట మరి ఏదేమైనా ఊళ్ళో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి ఎవరు పోతున్నారు ఏం సంగతి అనేది పడితే మొత్తం కథ బయటకు వస్తుంది కానీ ఇది నిజమేనుల్లా ఇప్పుడు దొంగలు కంప్యూటర్లు ఎత్తుకపోయి గ్రామ పంచాయతీలో ఎత్తుకపోయి అమ్ముకోవాల్సిన అవసరం ఏముంటుంది అందులో డేటా ఎందుకు డిలీట్ చేస్తారు మరి దొంగోడైతే ఉన్నదా అమ్ముకొని అవతల పడతాడు డేటా డిలీట్ చేసి కంప్యూటర్లు ఎత్తుకపోయే పరిస్థితి ఎందుకుంటా చెప్పురి రికార్డులని మాయం చేసుకుంటా ఇదేదో కథే ఉన్నది అరుచుకుందాం రా రే మతలబ్ ఏందనేది అయ్యో ఇండ్లు వాయే దుకాణాలు వాయే బంగారు షాపులు వాయే అన్ని వాయే ఇప్పుడు చూడుండ్రి ఇక్కడ పంచాయతీ కార్యాలయంలో దొంగలు పడ్డరులా అవు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాడున్న దుమ్మపేట గ్రామ పంచాయతీలో దొంగలు పడ్డారు మరి ఏమెత్తుకపోయినరు గండ్ల ఖర్చంటే ఇంకేముంటాయుల్లా కంప్యూటర్లు ఉంటాయి కదా గండ్లు ఉన్న డాటా మొత్తము తీసేసి అక్కడున్న కంప్యూటర్లను పట్టుకొని పోయినరట ఇక దొంగలు మొత్తం ఆగమాగం చేసేటాళ్ళకంటే ఎవరు చేసిండ్రు గిది పని అనే మీద ఆరాలు ఇస్తాన్రు గిది బయట దొంగలు చేసిన పని కాదు ఇంటి దొంగలు చేసిన పనే అని చెప్పి స్థానికులు అనకత్తున్న మాట మరి ఎందుకయ్యా అంటే ఇక గ్రామ పంచాయతీలో జరిగిన తప్పుల తడకలు మొత్తం బయటపడుతోటి వీటిని అప్పుకునే తందుకే అక్కడ గిట్ల ఏత్తాన్రని చెప్పుకత్తారు మరి ఉన్నతాధికారులు మొత్తం గీ ముచ్చట మీద ఇషారణ బయటకు తీసి దొంగలోళ్ళు ఏంటిదని మొత్తం గుర్తుపట్టాలి అని కత్తాన్రు హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదం హైవేలో పోతప్పుడు ఆయమరిచిపోయాం అనుకో మనం ఆదమరిచినా కూడా నెత్తికి తలకాయ వలుగుతుంది రోడ్డు మీద రక్తం వస్తుంది ప్రాణాలు పోతాయి హెల్మెట్ ఉంటే కనీసం
ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా అమ్మ కానీ సిల్కకి చెప్పినట్టు చెప్తున్నాం, మంచిగా ఇనుండ్రి. ఇనకపోతే నడవదని పోలీసు వాళ్ళే 100 మంది వాహనదారులకు ఇక హెల్మెట్లు ఇచ్చి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా హెల్మెట్లు పెట్టుకొని మంచిగా ర్యాలీ తీసిరనుకో రాదురి. అంటే అవగాహన ర్యాలీ జనాలకు. మేము ఉట్టిగానే చెప్తే పోలీసు వాళ్ళు మస్తుగా చెప్తారు, మనకేముంది గీనించి గీడికైనా హెల్మెట్ ఎందుకు, గానించి గాడికైనా అదెందుకు, ఇట్లాంటి లాపరవా చేస్తారు. వెనకంగా వచ్చి లారీ గుర్తి ఎంతసేపు యమలోకం పోతందుకు. గీనించి గీడికే కాదు 2 సెకండ్లలో అవతల పడతావు టికెట్ లేకుండానే హాయిగా పోతాం. మళ్ళీ మీ వాళ్ళం కలిసి లేదు మాట్లాడు లేదు. ఇక ఆడికి పోయినాక ఏం రా బిడ్డ ఇట్లా వచ్చినాం అంటే ఏమో సార్ గట్ల వచ్చినా అని చెప్పుకోవాల్సి వస్తుంది యమధర్మరాజుకు. కాబట్టి మీరు గసంటి పనులు చేయకుండ్రి, నిమ్మలంగా హెల్మెట్ పెట్టుకోరి, మీ ప్రాణాలు కాపాడుకోరి, మందిలో ఉండురి, మందితోటి ఉండురి, మంచిగా నిండు నూరేళ్ళు ఉన్నదే ఒక అవకాశం, దాన్ని హెల్మెట్ లేకుండా ఆగం చేసుకోకూరని పోలీసు వాళ్ళు చాలా బందోబస్తుగా చెప్పి వాళ్ళు కూడా ర్యాలీ తీసి అవగాహన ర్యాలీ చేసి జనాలకు ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? హ్యాట్సప్ పోలీసుల. ఇంతకు ఏ జిల్లా ఏ పల్లె అనుకుంటారా? ఆలస్యమే లేదు. ఏ జిల్లా ఏ పల్లె అనేది ఊకనే సునాయాసంగా చెప్తా, మీరు కూడా గాది పాటించాలి. ఏ జిల్లా ఏ పల్లె అని తెలుసుకోవాలన్న కుతూహలం ఎంత అవుతుందో, హెల్మెట్ నేను రేపటి నుంచి కొనుక్కోవాలి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా మీకు ఉండాలి. అవసరమైతే ఆడేనన్న గోడ మీనో బాడ మీనో గోడ మీనో ఉంటే కూడా అది తీసుకున్న పైలంగా పెట్టుకోరి, కొనుక్కోలేకపోతే కానీ హెల్మెట్ పెట్టుకోరి. హాగో ఎటు పోతాండ్రులో పోలీసార్లు అని అనుకుంటున్రా? అందరికీ హెల్మెట్ పెట్టుకుంటే ఎంత లాభమో ఎంత ఉపయోగమో పానమెంత పాయిరంగా కాపాడుకోవచ్చో మొత్తం చూపుతాండ్రు గిట్లా. ఇక ఎన్ని మాటలు చెప్పినా మనోళ్ళు వింటారా? ఈయనక ఈ స్పీడ్ తోటి పోయి ఆ తలకాయలకు హెల్మెట్లు పెట్టుకోకో, ఇక కింద పడ్డప్పుడు టప్పన వాళ్ళకు కొట్టుకుంటారు. ఇక గేదిని మీదనే మంచిగా ముచ్చట చెప్పుకొచ్చిండ్రు గిట్లా. అల్లూరి సీతారామరాజు జిల్లా కాడ రోడ్డు ప్రమాదాలను అరికట్టేతానికి పోలీస్ శాఖ సార్లు గిట్ల చర్యలు చేపట్టిండ్రు. ఇక గిన్ల భాగంగానే అరకులుయో నియోజకవర్గము డుమ్రిగూడ మండలము కించుమండ సంత రోడ్ల భద్రతా కార్యక్రమంలో భాగంగా ఇంకా పెద్ద సార్ల ఆదేశాలతోటి పోలీస్ సార్లు గిట్లా 100 మంది బండ్ల మీద హెల్మెట్ పెట్టుకొని ర్యాలీని పెట్టిండ్రు. ఇక ఇప్పటికన్నా హెల్మెట్ పెట్టుకుంటే ఎట్లుంటది, ఎంత మంచిదనేది జర సోన్సాయించుకోండ్రి. ఇక హెల్మెట్ పెట్టుకుంటే ఎంత భద్రత ఎంత ఇది చెప్పుండ్రి. చిన్నగా టక్కరై కింద పడితే తలకాయకు దెబ్బ దాకుంటూ ఉంటది. ఇక గిట్ల ప్రమాదాల బారి నుంచి మనమే బయటపడేందుకు మన దగ్గరనే అన్నున్నప్పుడు ఎందుకులా పట్టించుకోకుండా ఉండాలి. జర దొడుగుండ్రి అందరి హెల్మెట్. ఏమున్నదయ్యా, ఏం ముచ్చట్లు తెచ్చినావు కాక, ఆఖరిలో ఏం చెప్తలేవు, ఏం సంగతి అనే అనుమానం వస్తున్నది కదా మీకు. ఏం చెప్పుదు కొడుకులారా, ఎక్కడని చెప్పుదు, ఏ పల్లె అని చెప్పుదు, ఏ కలం అని చెప్తూ, యాడికి పోయినా పంట 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 పెంట 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 పంట మొత్తం పెంట పాలైందాక. అటు సర్కారు చూడబట్టే, ఇటు కాలం చూడబట్టే, అటు ఎండలు చూడబట్టే రైతు మొత్తం పలసగా అయిపోయి బక్కజీకిపోయి అప్పుల పాలయ్యి ఆగమయ్యి కళ్ళవల నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. ఏముందులా ఎండకి ఎండ పోసుకుంటేనేమో అడగోలు ఎండ మొత్తం పంటంతా పగిలిపోయి ఏడికాడికి తూకం రావాల్సిందంతా అలకగా అయిపోయి. ఇక పొద్దంతా ఎండ పోసుకొని కుప్పని వస్తుందామంటే వాళ్ళకి ఆడెప్పుడు వస్తుందో తెలియదు. తడిపి అది కొంత ఆగం చేసే. మరి అదేపై వచ్చి 20 రోజులు 18 రోజులు ఏమాయ సారు కొనరంటే వస్తున్నాయి, రేపు కొంటాం, ఇక అయిపోతుంది, బాధపడకురి అని అధికారులేమో బొంక పట్టే. ఇటు బొంకుకుంటూ నాశనం చేసే, అటు వాన ఉరుచుకుంటూ నాశనం చేసే, ఎండ కొట్టుకుంటూ నాశనం చేసే, ఎటు చూసినా నాశనమేనా. పంట మొత్తం పెంట పాలైపోయాయి, పానాలు మొత్తం పరువుకు కుదబెట్టబట్టే. ఇక రైతన్న రంది ఎట్లని చెప్పాలి, ఎంతని చెప్పాలి, తెలంగాణ అంతా ఎట్టున్నదో చూపిస్తారు. అది అయ్యో ఏ జిల్లాకు పోయినా ఏ పల్లెకు పోయినా రైతుల గోసలైతే తప్పుతలేవు. దినాంకి ఇదే ముచ్చట పుల్లిగిన పడతాంది. నిజామాబాదు జిల్లా కాడ అన్నదాతల ఆందోళన గిట్లున్నది. ఎండలు ఓ పక్క దండిగా దంచుతున్నాయి, నిప్పుల కొలిమి లెక్క కనబడతాన్నాయి, నిప్పుల తట్టల కూసున్నట్టే కొడతాన్నాయి. ఇదంతా ఇట్లుంటే ఓ పక్క కొనుడు మాత్రం ముందుకు సాగుతలేదు. ఇక పంట మీద ఎండల ప్రభావం పుల్లుగా చూపుతాంది. ఇక ఎండలేమో దండిగా విరగబట్టే, ధాన్యమేమో పురాగా ఎండిపోవట్టే. ఇక ఎట్ల చేసుడు ఏం కథ? తేమ శాతం తగ్గితే ధాన్యం బరువు తగ్గిపోతుంది, మాకు తీర నష్టం వస్తుంది, ఎండలకు ఆగమయ్యే కాడికత్తాంది, ఆరబెట్టిన ధాన్యము మొత్తం ముక్కలైతుంది అని పుల్లుగా బాధపడుతుండ్రు. ఇక చూద్దాం పాండ్రికి నిజామాబాద్ జిల్లా దిక్కుపోయి 45 డిగ్రీలు ఎండు ఉన్నది సార్. ఇది 15 రావాలంటారు. 15 కాదు సార్, ఇప్పుడు 8, 9 ఉన్నది. ఇప్పుడు ఇది మేచరు. ఇప్పుడు ఏం చేసుడు మేము? అది ఇవాళ వస్తాం, ఇవాళ రేపు వస్తాం, ఇవాళ వస్తాం అనుకుంటే ఇప్పుడు 25 రోజులే పొలం కోసి. అన్న దొడ్డి కొంటలేడు, నా సన్నపి కొంటలేడు. సన్నపి తీసుకుపోయిండు ఆఫీసుగా చేస్తులేదు. ఇప్పుడు 15 రోజులు, ఇప్పుడు వారం 10 రోజులు ఇప్పుడు కాట చోర నడుస్తుంది. ఇప్పుడు వీడికెళ్ళి అటు బార్చి, ఇటు ముల్లంగి, ఇటు మోపాల్, కులాస్పూర్ గ్రామం పరిస్థితి ఇదా. అప్పుడు సొసైటీలో దొడ్డు రకం లేకుండా మేము ఎందుకు కొంటున్నాం సార్? దొడ్డు రకం తీసుకొచ్చే మీకు సొసైటీలో దొడ్డు రకం కొంటనే మేము తీసుకొచ్చి చేసినాం కదా. మీరు సొసైటీలో దొడ్డు రకం లేకుంటే మేము వేస్తుంటామా? ఇత్తనాలు ఇచ్చుడు మీరే, కొనమాడు మీరే, రైతే రాజు అంటాడు. ఏది ఇదే రైతే రాజు, ఇదే పరిస్థితి ఇదేనా? రేవంత్ రెడ్డి గారు సార్ ఏమన్నాడు? మీ తెలంగాణ నేను దక్షత తీసుకుంటున్నా అని అన్నాడు. ఇదా దక్షత? తెలంగాణ దక్షత ఇదా?
ఆగో చూసిన రానుల్లా ఒక్క నిజామాబాద్ కాదు, ఇక నల్గొండ కాడ సుత రైతన్నల గోస గట్లనే ఉన్నది. ఇంకా సుత కొనే ముచ్చట నత్త నడక లెక్కనే సాగుతున్నది. దిగుబడులు పెరుగుతున్న అధికారులు మాత్రము ఎందుకు షేర్వై తీసుకుంటలేరో అర్థమైతలేదని మస్తుగా మండిపడుతున్నారు. ఒక పక్క అకాల వానలు, ఇంకో పక్క దండిగా ఎండలు. ఈ నడిమిట్లా మేము అత్లకుత్లం అవుతున్నాం, పంట మొత్తం ఆగమయ్యే కాడికి వచ్చింది. ఇక అధికారుల నిర్లక్ష్యంతో పాపం కష్టం చేసిన రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తాన్నయ్యుల్లా. సర్కారు జల్దిన దీని మీద చర్యలు తీసుకొని ఇక మాకు మంచి చేస్తే మంచిగుంటుందని రైతులు విలవిలలాడుతుండ్రు. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మా అస్మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.